షబ్బబ్బబ్బబ్బా. బాబు ఓ కూల్ డ్రింక్ ఇవ్వు. ఇదిగా ఒకటేంది ముగ్గురమున్నాం కదా. అంటే ముందు నేను టేస్ట్ చేసి బాగుంటే మీకు ఇస్తా. టేస్ట్ చూడడానికి అదేమైనా బూస్టా కూల్ డ్రింక్ అది. అందుకే చూస్తున్నాను. బాబా చి బాలేదు. అచ్చం కూల్ డ్రింక్ లా ఉంది. కూల్ డ్రింక్ లెక్క ఉన్నాక సోడా లెక్క ఉంటాది. నువ్వు ముయ్యరా. ఇంకా కూల్ డ్రింక్ ఇవ్వు బాబు. నేను చెప్పలే అవ్వ కూల్ డ్రింక్ ఇప్పిత్తదిరా. అవ్వేంటవ్వా? అవ్వా అనొద్దన్నానుగా. సారీ కూల్ డ్రింక్ తప్పికైతుంది. నేను అవ్వను కాదు, నేను ఇప్పించరు పోవే. ఏందే ముసలి కథలు పడుతున్నావు? నాతోనే మజాకులాడుతున్నావు? బెండు తీస్తే నీ తల్లి. బెండు తీవే. కూల్ డ్రింక్ కాదు కదా, చుక్క నీళ్లు కూడా పోయాను. ఏం చేస్తావే? అవతలకి. ఎక్స్క్యూజ్ మీ. yes ఏంటి? ఈ పాప్ మీకేమవుతుంది? లాగి కొడితే 2 ముక్కలవుతుంది. అవన్నీ నీకు చెప్పాలా? మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అయితే చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం. మీరు ఈ పాపతో బరువు మోయిస్తున్నారు అంటే ఈమెతో పని చేస్తున్నట్టు నిర్ధారణ అవుతుంది. బడికి వెళ్లాల్సిన పిల్లలని బాలకార్మికులుగా మార్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో ఇది పని పిల్ల అని ఎవరు చెప్పారండి? కాదా? మరి ఈ పాప మీకేమవుతుంది? నా మనవరాలు అవుతుంది. పట్టుబడ్డప్పుడు ప్రతి యజమాని చెప్పే మాట ఇదే. మీరు నానమ్మని ఈ పాప చెప్పాలి, అప్పుడే నమ్ముతాం. చెప్తుంది. ఇప్పుడే చెప్పిస్తాను. అమ్మా శ్వేత, భలే దొరికినవే ముస్లి. ఇప్పుడు నిన్ను ఆడుకుంటా చూడు ఒక ఆట. నా కూల్ డ్రింక్ కావాలి. తాగమ్మా తాగ. చూస్తావేంట్రా, నా మనవరాలు కూల్ డ్రింక్ అడుగుతోంది. ఇవ్వు. తీసుకో. మరి సత్తిగానికేది? సత్తిగాడికి కాకపోతే వాళ్ళ అమ్మ కూడా తీసుకో. ఇవ్వరా, ఇవ్వు. త్వరగా ఇయ్యమని చెప్పు ముస్లి. ఇస్తారమ్మా, నువ్వు తాగు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.